నిజమైన వెలుగు ఉండెను. అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. సాధారణంగా ఎవరైనా తాము వెళ్ళు మార్గంలో వెలుగు ఉండాలని కోరుకుంటారు. చీకటిలో నడిస్తే వారు వెళ్ళు మార్గం తెలియక అనేక ప్రమాదంలో పడతారని చీకటిని ఇష్టపడరు. చీకటిలో నడుచుచున్న జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. పై వాక్యంలో జనులు చీకటిలో నడుచుచున్నారు. ఈ చీకటి వారి ఆత్మస్థితిని తెలియచేస్తుంది. కోపం, అసూయ, కక్షలు, హత్యలు, వ్యభిచారం ఇంకా అనేక చెడు క్రియలతో వారు వారి ఆత్మీయ స్థితిని అంధకారంలో గడుపుతున్నారు. దేవుని మాటను విడిచి జీవిస్తున్నారు. దేవుని కోపానికి అర్హులైన ఆ దేశ నివాసులకు మరణపు ఛాయ వచ్చి ఉంది. అటువంటి సమయంలో దేవుని మహాకృప వలన వారికి వెలుగు దయచేయుచున్నది. ఆ వెలుగే ప్రభువైన యేసుక్రీస్తు. యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును అని వారితో చెప్పాను. వెలుగు కలిగిన మార్గం నడుచువారు ఏ విధంగా తమ మార్గంలో ఉన్న ఇబ్బందులను, ప్రమాదాలను తప్పించుకొని సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకుంటారో, వెలుగైన యేసుక్రీస్తు వారిని వెంబడించు వారి మార్గములు కూడా సురక్షితంగా పరలోక రాజ్యము అనే గమ్యస్థానానికి చేరతాయి. చీకటిలో నడుచు జనులు ప్రమాదాలకు గురై నశించిపోతారు. ఆ నాశనమే నిత్య నరకం. ప్రభువు వారు మనల్ని రక్షించుటకు, ఆ చీకటి నుండి మనల్ని విడిపించుటకు తానే ఈ లోకానికి వెలుగుగా వచ్చి ఉన్నారు. కానీ జనులు తమ చెడుతనమును విసర్జించక పాపమునకు బానిసలుగా మారి వెలుగును విసర్జించి చీకటిని ప్రేమించుచున్నారు. యేసు, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును. చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగనే నడువుడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవుచున్నాడో ఎరుగడు. దేవుడు తన కృపచేత అనుగ్రహించిన వెలుగును ఇంకను గుర్తించక ఆ వెలుగును వెంబడించని వారికి ప్రభువు తెలియచేస్తున్న మాట, కొంతకాలం మాత్రమే వెలుగు ఉంటుంది. ఇచ్చిన సమయం ముగిసిన తరువాత వెలుతురులోనికి రావాలని ఆశించినప్పటికీ వెలుగు దొరకదు. ఆ దినము ప్రభు దినము. దేవుడు మనకు ఎందుకు ఈ విషయాలను తెలియచేస్తున్నారని ఆలోచిస్తే, ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించున్నారు. మనము ఆయన జీవాత్మను పొందిన దేవుని సంబంధులము, వెలుగు సంబంధులము, చీకటి వారము కాము. కనుక ఆయన మనకు అనుగ్రహించిన వాక్యమును మన త్రోవలకు వెలుగుగా చేసుకొని పాపమును విడిచి వెలుగు ఫలములైన మంచితనము, నీతి, సత్యమును అనుసరించుచు దేవునికి ఇష్టలుగా జీవిద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.